మా యాపిల్ పాప వచ్చేస్తుంది కేక్ కటింగ్ దగ్గరికి. హే, అక్కడ చూడరా, బర్త్డే నీదిలా ఉందా యాపిల్ పాపదిలా ఉందా? చూడు, ద డామినేటింగ్ మామూలుగా ఉండదురా. అప్పటిదాకా కామ్గా ఉన్న బర్త్డే బాయ్కి సడన్గా కోపం వచ్చేసింది. ఎందుకు? అది నీ కేక్ని పట్టుకొని లాగేస్తుంది అని కదా. చూడు, నీ ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. నాకు అది చూస్తుంటే నవ్వొస్తుంది. నా సీన్ ఇప్పటికీ తలుచుకున్నా కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్లే ఉందన్నమాట. రే ఆర్యన్, ఎందుకురా దాని చెయ్యి అంత గట్టిగా పట్టుకొని కిందకి లాగేసావు? కోపం వచ్చింది కదా. ఓకే, నీకోటి చెప్పనా, నువ్వు కోపడితే ఎంత ముద్దుగుంటావో తెలుసా? అందరికి అదే నచ్చేది. నువ్వు అలిగితే చూడాలనిపిస్తుంది. అది నువ్వు కంటిన్యూ మా కోసం. కానీ మీ మమ్మీని మాత్రం రెగ్యులర్గా అలకతో ఇసుకించకులే. హలో, నేను వచ్చేసేసాను. అందరికి హాయ్. రే ఆర్యన్, నీ బర్త్డేకి ఎంతమందిరా వీడియో తీయాలి? ఒక పక్క నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను, సౌజన్య ఆంటీ వాళ్ళు తీస్తున్నారు, ఎంతమంది వీడియోస్ తీస్తున్నారో. ఓకే, కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. మీ డాడీ కూడా క్యాండిల్ వెలిగించేసేస్తున్నట్టున్నారు. 2 కేకులు రా. అబ్బా, ఈ కేకులు తొందరగా కట్ చేస్తే ఎప్పుడెప్పుడు తినద్దామని పిల్లలందరూ ఎదురు చూసేస్తున్నట్టున్నారు. రే ఆర్యన్, ఇక్కడి నుంచి అయితే నేను కొంచెం సేపు వాయిస్ ఓవర్ ఇవ్వను. ఎందుకు ఇవ్వలేదో కూడా ఒకసారి మీకే అర్థమవుతుంది, చూడండి.